యేసు చేసిన మొదటి ప్రసంగం ఏంటి? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము. ఆ మాటకి ఈ మాట అన్నాడు. ఎందుకు నేను మారు మనసు పొందాలి? ఒకటి, అదృశ్యమైన దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఇప్పుడు అదొద్దు. రానున్న దినములలో దృశ్యమైన రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యములో నువ్వు కూడా ఉండాలంటే మారు మనసు పొందవలసినది అవసరమై ఉన్నదన్నమ్మ. ఆమెను చెప్పండి హల్లెలూయ. గడి చెప్పాలి హల్లెలూయ. పట్టణాల మీద ఉన్న వాళ్ళందరినీ ఆయన పిల్లల్ని ఏమంటాడంటే ఆయన రాజులని పిలుస్తాడంట. ఎవరిని? నన్ను. ఆమేన్ హల్లెలూయ. నిన్ను కూడా పిలుస్తాడా? మాట్లాడట్ల మీరందరూ. భటులని పిలుస్తాడా? చపాలు గట్టిగా ఏమని పిలుస్తాడు నిన్ను? అందుకనే ఆయనకు ఒక పేరుంది, రాజులకు రారాజు యేసు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన భూమి మీద ఉన్న రాజులకు ఆయన రాజు కాదు, మనందరికీ ఆయన రాజు అయి ఉన్నాడు. మనలందరూ ఆయన రాజులుగా చేయబోతున్నాడంట. మన పక్షా నుండి మనల్ని పరిపాలన చేస్తుంటే ఆయన మనల్ని నడిపించబోతున్నాడంట. హల్లెలూయ. స్తోత్రం చెప్పండి హల్లెలూయ.